ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎస్పీటీ వ్యాలీ, అది తర్వాత ఢిల్లీ నుంచి మనాలి ఓవర్ నైట్ బస్ జర్నీ ఉంటుంది. ఇవే బోర్డింగ్ క్లాస్లో మనం పోవాల్సిన కాశ్మీరీకి అసలు అడ్వెంచర్ రేపటి నుంచి స్టార్ట్. చూద్దాం ఏమైందో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ఇప్పుడే మనాలి రీచ్ అయినాం. ఎట్లుంది చూడండి లొకేషన్. మొత్తం క్లౌడీ ఉంది. ఈ బస్ బోర్డింగ్ పాయింట్ ఇదే మనం దిగిన బస్ దిగుడుతో అందరు వచ్చి ఆగమాగం చేస్తారు ట్యాక్సీ డ్రైవర్స్. ఇక్కడ నుంచి మనం బుక్ చేసిన హోటల్ ఒక 4 కిలోమీటర్స్ ఉంది. ఒక ఆటో అన్న క్యాబ్ అన్న పట్టుకొని పోవాలి. పోయి మాట్లాడతాం వాళ్ళతో ఎంతకు వస్తారో. కానీ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. క్లౌడీ ఫుల్ చలి పెడుతుంది. హాయ్ గాయస్, ఇప్పుడే ఈ బస్ స్టాండ్ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం బుక్ చేసిన హోటల్ 3 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మన హోటల్ చెక్-ఇన్ టైం మధ్యాహ్నం ఉంది. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. వాడేమంటాడు అక్కడికి వెళ్ళలే. చూద్దాం అక్కడికి పోయి. హిడింబాదేవి టెంపుల్కి ఒక 200-300 మీటర్స్ దూరంలో బుక్ చేసుకున్నాం. చూడండి చెట్లు ఎట్లున్నాయి. ఇటు ఆటో ఎక్కుతలేదు. ఎక్కపోయేసరికి వాడు మమ్మల్ని ఈయన దించి వెళ్ళిపోయాడు. ఈ నుంచి ఒక 200 మీటర్స్ ఉంది. చూద్దాం. ఎటో తీసుకుపోతుంది మ్యాప్స్ మమ్మల్ని. కరెక్ట్ పోతున్న వాళ్ళు అర్థమవుతుంది. చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. మనం బుక్ చేసిన హోటల్ కాడికి వచ్చినాము. ఇదే మనం బుక్ చేసింది. కానీ ఎవడు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎంతసేపు కూర్చో ఉన్నాయి. హాయ్ గైస్, మొత్తానికి మనం మనాలిలో మనం బుక్ చేసిన రూమ్కి వచ్చినాం. మేము ఒకటి బుక్ చేస్తాడు, ఒకటి ఇచ్చిండు. డార్మెటరీ ఇచ్చిండు. మేము ఫ్రెష్ అప్ అయ్యి వేరే హోటల్ చూసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. హోటల్ బయట నుంచి వ్యూ ఎట్లుందంటే ఇట్లుంది. మొత్తం క్లౌడీ హిల్ స్టేషన్ టైప్ ఉంది. ఇది యాపిల్ చెట్టు. ఇవన్నీ యాపిల్ చెట్లే ఉన్నాయి. అటు వెనకకి వెళ్తే గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్. మొత్తం హోటల్ చుట్టూ మొత్తం యాపిల్ తోట ఉంది. బాగుంది. వెదర్ చాలా కూల్ ఉంది. నైట్ ఎట్లుంటుందో తెలియదు. నైట్ మైనస్లో కొద్దిగా కావచ్చు. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అక్కడ స్ట్రేట్గా చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. గైస్, ఇదే మనం తీసుకున్న హోటల్ రూమ్. లైక్ ఇంకో చూడండి, యాపిల్ ట్రీస్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇలా మొత్తం రిలాక్స్ మోడ్. ఈరోజు ఇక్కడ మనాలిలో మనం ఇక్కడ చిన్న సైట్ సీయింగ్ చూసుకొని బైక్స్ రెంటల్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్ రూమ్ నుంచి ఏదంటే హిడింబాదేవి టెంపుల్. రూమ్ నుంచి ముందటికి వచ్చిన మొత్తం అంత సెడర్ ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ మధ్య నుంచి వెళ్తే మనకి హిడింబా టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ గురించి హిస్టరీ చెప్పాలంటే టెంపుల్కి మహాభారతంకి హిస్టరీ లింక్డ్ ఉంది. ఈ హిడింబా ఎవరంటే మన ఒక రాక్షసి. భీముడు పెళ్లి చేసుకుంటాడు. ఈమెకు పుట్టే కొడుకు పేరు ఘటోత్కచుడు. ఆయనకు కూడా ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. హిడింబాదేవి టెంపుల్ మొత్తం స్టోన్తో ఉంటుంది, మొత్తం వుడెన్తో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇట్లనే కడతారు. చూద్దాం దగ్గరికి వచ్చి. ఇదే హిడింబాదేవి టెంపుల్ గాయస్. చూస్తే మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఈ సిడర్ ట్రీస్ మధ్యలో మొత్తం వుడెన్ ఆర్కిటెక్చర్. లోపల ఎట్లా ఉందో చూద్దాం. ఒకవేళ మొబైల్ అలా ఉంటే చూపిస్తా. టెంపుల్ చూడడానికి నార్మల్ ఉంది. దీనికి 500 years హిస్టరీ ఉంది. నాకు ఈ టెంపుల్ కన్నా ఈ సిడర్ ఫారెస్ట్ ఎక్కువ నచ్చింది. చాలా పీస్ఫుల్గా. నాకు స్పిటీ వ్యాలీ స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ ఆల్రెడీ వైబ్ స్టార్ట్ అయింది. హిమాలయస్ మ్యాజిక్ స్టార్ట్ అయింది. చూద్దాం. టెంపుల్కి వెళ్ళి వస్తాం. లోపల నుంచి మనం ఘటోత్కచ్ టెంపుల్కి పోతాం. ఘటోత్కచుడు ఎవరో కాదు, మన భీముడు, మహాభారతంలో భీముడు వాళ్ళ కొడుకు, హిడింబాదేవి వాళ్ళ సన్. ఇప్పుడు మన టెంపుల్ వెనక వాళ్ళ కొడుకు అన్నట్టు. అది కూడా చాలా పురాతనమైన టెంపుల్. చూద్దాం ఆడుకు. వీర్ ఘటోత్కచ టెంపుల్. ఇదే టెంపుల్. ఈ టెంపుల్స్ అయిపోయినప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఏంటిది రాది మాల్ రోడ్కి వెళ్తాం. చిన్న హోటల్కి వచ్చినాం. తినడానికి కూడా ఏం లేదు. ఆలు పరాటా అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంత ఏది బాగాలేదు. ఓన్లీ ప్లేన్ మ్యాగీ చెప్పినాం. తినేసి రూమ్కి వెళ్ళి బ్యాగులు తీసుకొని ఆ రూమ్ వేకేట్ చేసి
వేరే కొత్త రూమ్ చూసుకుంటాం కింద మాల్ రోడ్కి పోయి. గైస్ ఇప్పుడే మనం రూమ్ వెకేట్ చేసి మాల్ రోడ్కి వచ్చినాం. ఇక్కడ వేరే రూమ్ చూసుకొని ఈరోజు చాలా వర్క్ ఉంది, ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకోవాలి. ఇదే మాల్ రోడ్ గైస్. మొత్తం నైట్ ఇంకా బాగుంటుంది, నైట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ రూమ్ ఎత్తుకోవడానికి వచ్చినాం. ఇదే మాల్ రోడ్ నుంచి ఇదే ముందుకు వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. ఇదే రోడ్ చూడండి. దీనికి ఎంత పర్లేదు, ఇక అజ్జిగా నీట్గా ఉన్నది కొంచెం. గాయస్ బైక్స్ కోసం ఇటు వచ్చినాం. ఇటు వస్తే ఇక్కడ ఒక మానిస్ట్రీ ఉంది, బుద్ధిస్ట్ మానిస్ట్రీ. అది క్లోజ్ ఉంది, లోపల నుంచి చూద్దాం ఒకసారి. లోపల మొత్తం టెంపుల్ టైం అన్నట్టు మానిస్ట్రీ అంటే. బైక్ చూడడానికి వచ్చినాం. హంటర్ తీసుకుందాం అనుకున్నాం కానీ లైట్ అనిపిస్తుంది. ఇప్పుడు మేము హిమాలయన్ 411 స్క్రమ్ 411 రెండు చూసినాం. రెండిట్లో మాకు హిమాలయన్ మంచిగా అనిపిస్తుంది. బైక్స్ కలెక్ట్ చేసుకున్నాం రెంటల్ దగ్గర నుంచి. ఇదే మన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రమ్ 411. మనోళ్ళు కూడా అదే తీసుకున్నారు. బైక్ వేసుకొని ఇప్పుడు 4-5 రోజులు ఇదే బైక్ మీద మన కథ. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, బైక్స్ వేసుకుంటాం మనం బయటకు వెళ్ళాం, తినేసినాం, బైక్స్ వేసుకున్నాం. మళ్ళీ రూమ్కి వచ్చే టైంలో బైక్ ఒకటి చిన్న రిపేర్ వచ్చినట్టు అనిపించింది. ఇక ఏం చేసినామంటే పోతే మళ్ళీ వాడు వేరే బైక్ చేంజ్ చేసి ఇచ్చిండు. ఆ దారిలో పోలీసులకు దొరికినాం. ఇక్కడ పీలియన్ అండ్ రైడర్ ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. పీలియన్ హెల్మెట్ పెట్టుకోలే, మా వాడు దానివల్ల కథం బిస్కెట్ అయిపోయింది. వాడికి కొంచెం ఫైన్ కట్టి దాని తర్వాత రూమ్కి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయింది. కొంచెం పడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మాల్ రోడ్కి ఈ నైట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే చీకటి పడుతుంది, అందరు పిల్లలు ఆడుకుంటారు, సౌండ్స్ వస్తున్నాయి, చూద్దాం. హాయ్ గైస్, ఇప్పుడే మాల్ రోడ్ వచ్చినాం. ఇక్కడ మొత్తం లైటింగ్ సెట్ బాగుంది. ఇక్కడ ఏదో అవుతుంది. మనీ విత్డ్రా చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఇదే మేము తీసుకున్న హోటల్. ఇక 1 డేనే కానీ అడ్జస్ట్ అయ్యామని తీసుకున్నాం. ఇది ఇప్పుడే బండ్ల పెట్రోల్ పంపించడానికి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాలి. కాజా వెళ్తే కష్టం. కాజా వెళ్ళాక మధ్యలో ఏ పెట్రోల్ బంక్ ఉండాలి మనకి. దీనిలో అసలు కొంచెం కూడా లేదు. ఫుల్ ట్యాంక్ చేయించి రెండిట్లో నుంచి రమ్మని వచ్చినాం. దాంట్లో ఫుల్ ట్యాంక్ అయింది. ఇప్పుడు అజిత్ దాంట్లో కొడుతుండు. బిల్లు కట్టేది రాహులే స్పాన్సర్. పెట్రోల్ పోయించి మళ్ళీ హోటల్ దగ్గర పార్క్ చేయడానికి వచ్చినాం. నైట్ డిన్నర్కి పంజాబీ దాబాకి వచ్చినాం. కాజు కర్రీ అండ్ రోటీ చెప్పుకున్నాం. హాయ్ గైస్, అప్పుడు బైక్ తీసుకున్న దగ్గరికి పోయి మన టూల్ కిట్ తీసుకొస్తున్నాం. ట్యూబ్స్, స్పార్క్, ఆ టూల్ కిట్ అన్నీ. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. రేపు మార్నింగ్ డైరెక్ట్ వెళ్ళిపోవడం.